మాంచెస్టర్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య కీలకమైన 4వ టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు 3 మార్పులను చేసింది. 3వ టెస్టులో అవకాశం ఇచ్చిన ప్రభావం చూపని కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకున్నారు. గాయపడ్డ నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ను, ఆకాశ్దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్లో కూడా టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 4 టాస్లు గెలవగా ఇండియా 4 టాస్లు ఓడిపోయింది. చివరిసారిగా భారత జట్టు ఈ ఏడాది జనవరిలో రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టాస్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు వరుసగా 14 సార్లు టీమిండియా టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక 4వ టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేసిన ఒక ఆసక్తికరమైన వాదన చర్చనీయాంశమైంది. 3వ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10% 2 పాయింట్స్ను ఐసీసీ కోత విధించింది. ఇదే విషయంపై బెన్ స్టోక్స్ స్పందిస్తూ ఆసియా ఖండంలో అమలు చేసే రూల్స్ ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా అమలు చేయడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఆసియా ఖండంలో జరిగే మ్యాచ్లలో ఒక రోజులో 70 నుండి 80 ఓవర్లు స్పిన్నర్లే వేస్తారు. కానీ ఇంగ్లాండ్ గడ్డ లాంటి పిచ్లపై ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేయాలి. దాంతోపాటు ఇంగ్లాండ్ లాంటి ప్రదేశాల్లో బౌలింగ్ చేయడం కూడా కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో 2 విభిన్నమైన ప్రదేశాల్లో ఒకే రకమైన రూల్స్ అమలు చేసి మేము తప్పు చేసినట్లు మమ్మల్ని బాధ్యుల్ని చేయడంలో ఏమాత్రం అర్థం లేదంటూ అద్భుతమైన వాదనను స్టోక్స్ వినిపించారు. ఈ విషయంలో బెన్ స్టోక్స్ వాదన సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక 4వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే ఇండియా ఓపెనర్లు ఎక్కడా తడబడకుండా మొదటి సెషన్లో కాస్త జాగ్రత్తగా ఆడుతూనే బ్యాటింగ్ చేశారు. ఇదే క్రమంలో క్రిస్ వోక్స్ వేసిన 7వ ఓవర్లో కేఎల్ రాహుల్ 4 బాది ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన 5వ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ ఈ ఫీట్ను సాధించారు. ఇక ఇదే మ్యాచ్లో కేఎల్ రాహుల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ఇంగ్లాండ్ గడ్డపై ఓపెనర్గా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో విదేశీ గడ్డపై ఓపెనర్గా 1000 పరుగులు పూర్తి చేసుకున్న 4వ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. మొదటి 3 స్థానాల్లో కూడా సునీల్ గవాస్కర్ ఉండడం గమనార్హం. గవాస్కర్ ఓపెనర్గా వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ దేశాలలో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. గత 2 టెస్టు మ్యాచ్ల్లో దూకుడుగా ఆడి అవుట్ అయిన జైస్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త ఓపిగ్గా ఆడి చెత్త బంతులను మాత్రమే శిక్షిస్తూ మంచి బంతులను గౌరవిస్తూ బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ ఎప్పటిలాగానే సరైన టెస్టు బ్యాటింగ్తో అద్భుతంగా ఆడాడు. ఇక సెషన్ చివరలో వికెట్లు సమర్పించుకునే ఆనవాయితీకి ఈరోజు టీమిండియా బ్రేక్ వేసింది. దీంతో మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 78 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36 పరుగులతో, కేఎల్ రాహుల్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.